రాష్ట్రీయ బలగాల స్వాస్థ్య కార్యక్రమం కింద పిల్లలకు ఏ చికిత్స అయినా ఉచితంగా చేయడం జరుగుతుందని ప్రజలు ఈ సదుపాయంను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బుధవారం జీజీహెచ్లోని జిల్లా బాల భవిత కేంద్రంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ పోర్టబుల్ ఎక్స్రే యూనిట్ను మరియు పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల స్మైల్ ట్రైన్ ఫౌండేషన్ వారి సహకారంతో నిర్వహిస్తున్న గ్రహణ మొర్రి, పెదవి చీలిక మరియు అంగటి చీలిక టెస్ట్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ను జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రహణ మొర్రి, పెదవి చీలిక మరియు అంగటి చీలిక కలిగిన పిల్లల తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రహణ మొర్రి, పెదవి చీలిక మరియు అంగటి చీలిక శస్త్రచికిత్స విధానం అయ్యే ఖర్చును సంబంధిత వైద్యులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం హ్యాండ్ పోర్టబుల్ ఎక్స్రే యూనిట్ పని విధానంను జిల్లా కలెక్టర్ పరిశీలన చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద జిల్లాలో గ్రహణ మొర్రి, పెదవి చీలిక, అంగటి చీలిక కలిగిన 30 మంది పిల్లలను గుర్తించారు. వీరికి పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల స్మైల్ ట్రైన్ ఫౌండేషన్ సహకారంతో శస్త్రచికిత్స నిర్వహించేందుకు ఈ రోజు జీజీహెచ్ నందు టెస్ట్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ ను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, క్రెఫ్ట్ ప్రాజెక్ట్ స్మైల్ ట్రైన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్, సిద్ధార్థ డెంటల్ కళాశాలకు చెందిన డాక్టర్ సుధా నాగేశ్వరరావు, జీజీహెచ్ వైద్యులు పాల్గొన్నారు. సో ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో డిఈఐసి సెంటర్లో ఆర్బీఎస్కే ప్రోగ్రామ్, రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం ప్రోగ్రాం కింద మన జిల్లాలో దాదాపు ఒక 30 పిల్లలు, చిన్న పిల్లలకు క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ వారిని గుర్తించి వారికి ఫర్దర్ సర్జరీ కోసం విజయవాడ నుంచి టైఅప్, అక్కడ ఉన్న హాస్పిటల్తో టైఅప్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వారికి సర్జరీ కోసం ఈరోజు ఇక్కడ ఒంగోలు అయితే ఒక 15 పిల్లలు, అదేవిధంగా మార్కాపూర్ జీజీహెచ్లో రేపు ఒక 15 పిల్లలు ఉన్నారు. వారు అందరికీ కూడా క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ సర్జరీ చేయబోతున్నాము. ఇవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఈ సర్జరీ, ఒక్కొక్క సర్జరీ దాదాపు 50,000. సో ఒక్క పిల్లకే 3 to 4 సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. సో దాదాపు 1.5 lakhs నుంచి 2 lakhs విలువైన సర్జరీ వారికి ఈ ప్రోగ్రాం కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా సర్జరీ తర్వాత పిల్లలకు స్పీచ్ థెరపీ కూడా, అదేవిధంగా వారికి టీత్ అలైన్మెంట్ అది కూడా దీని కింద చేస్తున్నాము. సో దీని గురించి ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించమని అందరు మెడికల్ సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద పిల్లలకు ఏ సర్జరీస్ అయినా కూడా వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ చేయడానికి ఉంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనకు మొబైల్ ఎక్స్రే మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా టీబీ పేషెంట్స్, టీబీకి వల్నరబుల్గా ఉన్న పేషెంట్స్ని గుర్తించి, పీపుల్ని గుర్తించి వారికి ఎక్స్రే చేయమని మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక మొబైల్ ఎక్స్రే మిషన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఫీల్డ్కే తీసుకువెళ్ళి ఒకే చోట్ల ఒక రోజు కనీసం 100 ఎక్స్రేస్ ఇవ్వడానికి కూడా వీలుంది. కాబట్టి దీని వలన ఎక్కువ మందిని మనము ఐడెంటిఫై చేసి వారికి టీబీ ఉందా లేదా అని గుర్తించడానికి వీలుంటుంది. ఆ సర్వీస్ కూడా ఈ రోజు స్టార్ట్ చేయడం